కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా మన ఆదివాసుల మీద ప్రేమ చూపించడం లేదు. అందుకని చెప్పేసి మన పరిస్థితులు అయిపోయింది. ఇంకోటి చిన్నగా మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదివాసుల పట్ల ప్రేమ చూపిస్తామంటున్నారు. ఆదివాసులు కావాలి చెప్పులు మామిడి పళ్ళు పంపిస్తున్నారు. ఎవరు కావాలి మామిడి పళ్ళు? ఇంతలాగా అన్యాయం అయిపోతుంటే చట్టాలు హక్కులు కోల్పోతున్న ఉద్యోగాలు లేవని చెప్పి రోడ్డు మీద ఎక్కి రోజు యువకులంతా దండాలు చేస్తూ ఉంటే ఆయన మామిడి పళ్ళు చెప్పులు ఇస్తారంట. ఎవరికి కావాలి? డిప్యూటీ సీఎం గారిని చెప్పులు మామిడి పళ్ళు, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, తమ్ముంటే మీరు ఉద్యోగాలు ఇచ్చి చూపించండి అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఒకటండి, మన అందరూ కూడా చదువుకున్న తెలివైన యువతి యువకులు ఈ రోజు ఐటీడీఏకి వచ్చి మన మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా సరే ఐటీడీఏ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మన బాధను అర్థం చేసుకొని మనకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు ఓన్లీ చదువుకున్న యువతి యువకులు మాత్రం వచ్చి ప్రతి ఊరు నుండి కూడాను యువతి యువకులు విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా రైతులు నాయకులు అందరూ కూడా కలిసి వచ్చాయి. మనం అందరూ కూడా ఐక్యతతో ప్రతి ఒక్కరు కూడా నాకే